అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ రెండు ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఆశాకిరణాలు. దశాబ్దాలుగా ఎంతో మందికి శిక్షణనిచ్చి ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఎడ్యుకేషనల్ హబ్స్. ఇప్పటికే వివిధ హోదాల్లో స్థిరపడ్డ ఉద్యోగులు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులకు దిశ చూపిన చదువులమ్మ అడ్డాలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పుడు కళ తప్పి వెలవెలబోతున్నాయి. రేవంత్ సర్కార్ ఏటా 2 లక్షల ఉద్యోగాలంటూ నమ్మించి నట్టేట ముంచడంతో విద్యార్థులు నిరాశగా పల్లబాట పడుతున్నారు. ఫలితంగా కోచింగ్, స్టడీస్ సెంటర్లు, లైబ్రరీలు బోసిపోతున్నాయి. చిరు వ్యాపారులు సైతం గిరాకీ లేక దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఏడాదికి 2 లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను నమ్మించి నట్టెట ముంచింది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో ఉద్యోగార్థులకు నిరాశ మిగిలింది. సర్కార్ కొలువుల మీద కొండంత ఆశతో హైదరాబాద్కు వచ్చిన ఉద్యోగార్థులు కాంగ్రెస్ మొండిచేయి చూపించడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఫలితంగా నిత్యం విద్యార్థులు, నిరుద్యోగులతో కలకలలాడాల్సిన అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. వందలాది మందితో కిటకిటలాడాల్సిన సిటీ సెంట్రల్ లైబ్రరీ వెలవెలబోతోంది. వేలాది మంది విద్యార్థులతో కిక్కిరిసిపోవాల్సిన కోచింగ్ సెంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మెస్లు, హాస్టళ్లకు తాళాలు వేలాడుతున్నాయి. జిరాక్స్, నెట్ సెంటర్లు మూతపడుతున్నాయి. అలాగే నిత్యం రద్దీగా ఉండాల్సిన ఆయా ప్రాంతాలు సెలవు రోజుల నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపించే టీ స్టాళ్లు, హోటళ్లు, కర్రీ పాయింట్లు, జ్యూస్ సెంటర్లు గిరాకీ లేక దిక్కులు చూస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఏదో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడంతో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు నిత్యం విద్యార్థులతో కలకలలాడేవి. సర్కార్ కొలువులు సాధించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి అశోక్ నగర్, ముషీరాబాద్, రామ్నగర్, దోమలగూడ, హిమాయత్ నగర్, కవాడిగూడ, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ఇండ్లలో అద్దెకు ఉండేవారు. వందలాది మంది విద్యార్థులు లైబ్రరీతో పాటు బయట చెట్ల కింద కూర్చొని చదువుకునేవారు. వేలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ హాస్టళ్లలో ఉండేవారు. ఇలా దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్లోని వివిధ ప్రాంతాలు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిత్యం విద్యార్థులతో నిండి ఉండేవి. అలాగే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనూ అదే పరిస్థితి కొనసాగింది. కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయేమోనని ఆశించిన విద్యార్థులకు నిరాశ ఎదురైంది. 2 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడంతో ఇంటి బాట పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ నమ్మక ద్రోహాన్ని గ్రహించి హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, కిరాయి ఇండ్లను ఖాళీ చేసి సొంతోళ్లకు పయనమవుతున్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి విద్యార్థులను రాజకీయంగా వాడుకున్న కాంగ్రెస్ తీరా ముఖం చాటేయడంపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహమే చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి హామీలను గుప్పించి తమను మోసం చేశారని మండిపడుతున్నారు. హస్తం నేతల మాయమాటలు నమ్మి కెరీర్ను నాశనం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలనే భర్తీ చేసి నియామక పత్రాలిచ్చి తామే 60,000 ఉద్యోగాలిచ్చినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఉద్యోగార్థులు బగ్గుమంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతోందని ఆందోళన చెందుతున్నారు. నమ్మించి మోసం చేసిన రేవంత్ సర్కార్కు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని విద్యార్థి లోకం హెచ్చరిస్తోంది.